ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ గవర్నమెంట్ ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని పేరే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటే ఇక నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకానికి ఖచ్చితంగా ఏదో ఒక కాగితం కావాలి, సర్టిఫికెట్ కావాలి. ఏడికి పోవాలన్నా ఈ సర్టిఫికెట్ ఉందా, ఆ సర్టిఫికెట్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని చెప్పేసి మన ఆఫీసుల చుట్టూ తిప్పుతుంటారు. ఇక నుంచి ఆ పని లేకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులతో ఒక భేటీ జరిగింది. ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే రేషన్ కార్డు కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, ఇవన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డు ఉంటేనే ఇప్పటిదాకా పని అయ్యేది. ఖచ్చితంగా ఈ కార్డు కోసం ఆయన సంతకం కావాలి, ఈయన సంతకం కావాలి, ఆయన వస్తిస్తాడు, ఈయన వస్తిస్తాడు, ఈ పంచాయతీలన్నీ ఉండేటివి. అంతేకాదు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకో వైట్ రేషన్ కార్డు తెచ్చుకొని పోవాలి, దవాఖాన నిలబడాలి, క్యూ కట్టాలి, క్యూ కట్టిన తర్వాత ఆయన సంతకం పెట్టాలి, సంతకం పెట్టినాక అప్పుడు ఆయన ఓపీకి రాస్తాడు, ఓపీ నుంచి మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోవాలి, డాక్టర్ దగ్గరకు పోయినాక అప్పుడు ఇదంతా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇదంతా ప్రాసెస్ ఉండేది. ఇక్కడ నుంచి సామాన్యులకు అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ బాధ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు లెక్క చిన్న కార్డు ఇస్తారనమాట. ఈ కార్డులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేషన్ వస్తుంది అనుకో, నేను మళ్ళీ రేషన్ కార్డు పోయి మళ్ళీ రేషన్ కార్డు కావాలి, ఇక పంచాయతీ ఉండదు. ఆ కార్డు తీసుకపోతే రేషన్గా మీ కుటుంబంలో మొత్తం అంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఏముంటుందంటే ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏమైనా రోగాలు ఉంటే ఏమైనా రోగాలు జబ్బులు ఉన్నాయా, ఎప్పటి నుంచి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఈ హెల్త్ ప్రొఫైల్ అంతా ఆ కార్డులో నమోదుపరుస్తారు. ఆ కార్డుకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా మన హెల్త్ ప్రొఫైల్ కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, మనకు వచ్చే ప్రభుత్వ పథకాలకు మనకున్న అర్హతలు కావచ్చు, వీటన్నింటినీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పెడతారనమాట. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒక కార్డు ఉంటుంది. ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని చూపిస్తే మనకు రేషన్ కార్డులో చెల్తుంది, అది దవాఖానకు పోతే ఆసుపత్రి దగ్గర చెల్తుంది, కరెంటు బిల్లు కాడ చెల్తుంది, లేకపోతే కళ్యాణ లక్ష్మి వచ్చిందనుకో, మీకు ఉదాహరణకి ఎవరికైనా పిల్లలకి కళ్యాణ లక్ష్మి వచ్చిందనుకో, కళ్యాణ లక్ష్మి కార్డు చెల్తుంది. అన్ని చోట్ల చెల్దే విధంగా ఒకటే ఒక కార్డును తీసుకొస్తున్నారు. ఒక కార్డు ఒక రాష్ట్రం ఒక కార్డు అనమాట. ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలో ఈ విధానం ఉంది. దీనిపైన అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ తేవడం వల్ల ఏం జరుగుతుందంటే రేషన్ కార్డు పోయినామనుకో, రేషన్ కార్డు కాడికి పోతే మళ్ళీ దానికి ఒక నెంబర్ చెప్పాలి, పిన్ కొట్టాలి, ఇదంతా పంచాయతీ ఉన్నాయిగా. ఇక్కడ నుంచి దానికి ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డు చూపిస్తే నీకు ఎంత రేషన్ వస్తుందో అంత రేషన్ ఇచ్చేస్తారు. దవాఖానకు పోయినామనుకో, ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డు చూపించినామనుకో, అది చూపిస్తే నువ్వు ఎవరు, ఎందుకు వచ్చినావు, ఏ ప్రాబ్లం ఉంది, అందులో ఆ డీటెయిల్స్ అన్నీ హాస్పిటల్ దగ్గర కూడా ఉంటుంది. ఒక పెద్ద డేటాబేస్ తయారు చేస్తుంది వెనకాల. మొత్తానికి అన్ని రకాల సౌకర్యాలకి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సౌకర్యానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం వల్ల ఏమైందంటే సాధారణంగా వీళ్ళని పట్టుకోవాలి. ఊళ్ళల్లో ఏం చేస్తామంటే మనము ఊర్లోకి పోతే దవాఖాన తీసుకుపో బిడ్డ, రేషన్గా నాకు ఇది వస్తుందా, నాకు ఆరోగ్యశ్రీ వస్తుందా, నాకు గుండె జబ్బు ఉంది, ఈ దవాఖానకు పోతే చేస్తారా, ఏ దవాఖానకు పోవాలి, ఎక్కడెక్కడ వెతుకోవాలి, ఈ పంచాయతీ ఉండదు. రేషన్ కార్డు విషయంలో కూడా ఊళ్ళో రేషన్ కార్డు ఏదో తన రేషన్ కార్డు వస్తుంది, ఆడికెళ్ళి మన బతుకు తెరువు కోసం ఇంకో దానికి పోవాల్సి వస్తుంది. ఒక ఊళ్ళో ఉండి ఇంకో దాని పట్టణం అయిన ఒక బతుకు తెరువు కోసం ఆడికి పోయినాక మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి, లేకపోతే దీని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పంచాయతీ అంతా ఉండేది. ఇప్పుడు ఆ పంచాయతీ లేదు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తే ఏం జరుగుతుందంటే మనం ఏ ఊళ్ళకెంచైనా రేషన్ తీసుకోవచ్చు. ఏడికి పోయినా మనం మన రేషన్ కార్డు మీద మనకు వచ్చే ఫ్యామిలీ డిజిటల్ కార్డు మీద రేషన్ తీసుకోవచ్చు. ఏ ఆసుపత్రిలో రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ ఆసుపత్రికి పోయినా మనకు ఆరోగ్యశ్రీ కార్డు లెక్కనే ఈ కార్డు పనిచేస్తుంది. మొత్తంగా మన వివరాలన్నింటినీ డిజిటల్ కార్డులో పెడతారు. డిజిటల్ కార్డులో పెట్టి డిజిటల్ కార్డు ద్వారా మనకు కావాల్సిన సౌకర్యాలని కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రావడం ద్వారా మన డేటా మొత్తం, మన కుటుంబం ఎంత, మనం ఎంత కరెంట్ బిల్లు వాడుతున్నాం, ఎంత కరెంట్ ఉంది మనకు, మన ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి నెలకు, వాళ్ళకు ఎవరెవరికి ఆరోగ్యశ్రీ హెల్త్ బాగాలేదు, ఏమైనా ప్రాబ్లం అయితే వీళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ ఏమీగా ఏముండదు. కార్డు చూపిస్తే
పని అయ్యేటట్టు ఇప్పుడు ప్రభుత్వం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని తీసుకొస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని అతి త్వరలోనే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరికైనా అంటే గతంలో రాజస్థాన్లో సక్సెస్ అయింది ఇది, కర్ణాటకలో నడుస్తుంది ఇది, హర్యానాలో నడుస్తుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని తీసుకురాబోతున్నారు. ఒక్క కార్డు ఉంటే చాలు మన దగ్గర. జేబుల మన బ్యాంకుకు పోతే ఏటీఎం కార్డు ఎంత పెద్దగా ఉంటుంది, గట్లే ఉంటుంది ఈ కార్డు కూడా. ఒక్క కార్డు ఉంటే చాలు, ఖచ్చితంగా మీకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ ఆ కార్డులో నమోదవుతుంది. ఆ కార్డు ద్వారా మనం తీసుకోవచ్చు. ఇదివరకు ఆధార్ కార్డు ఉంది, ఇప్పుడు మన దగ్గర ఆధార్ కార్డు ఏంటంటే మనం చేసే ఏ పని కావాలన్నా దానికి ఒక నెంబర్ ఇచ్చారు మనకు, ఆధార్ నెంబరు. ఆధార్ నెంబర్ లింక్ చేసేవాళ్ళు అన్ని చోట్ల ఆధార్ కార్డు పనిచేస్తుంది. అయితే ఇది డిఫరెంట్, ఇది ఆధార్ కార్డు లాంటిది అయితే కాదు. ఇదేంటంటే మనకు రేషన్ కార్డు అనుకో, రేషన్ కార్డు కాడ రేషన్ కార్డు లెక్క ఉపయోగపడుతుంది. ఆ ఆరోగ్యశ్రీ దగ్గరికి పోతే, ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ కార్డులకు ఉపయోగపడుతుంది. కళ్యాణ లక్ష్మి మన ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసినాం అనుకోండి, రేపు పొద్దుగాల కళ్యాణ లక్ష్మో లేకపోతే ఇంకేదో వచ్చిందనుకోండి, అక్కడ ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఇట్లా రకరకాల ప్లేసుల్లో గవర్నమెంట్ నుంచి మనకి ఏదైతే ప్రయోజనం వస్తుందో, గవర్నమెంట్ ఏదైతే స్కీములు చేసి ప్రజల కోసం ఆ స్కీముల్ని అందిస్తుందో, ఆ స్కీములన్నింటి చోట ఈ ఒక్క కార్డు ఉంటే చాలన్నట్టుగా ఒక కార్డును తయారు చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఊకే తలనొప్పి వీళ్ళ దగ్గర. ఆసుపత్రికి పోతే మనం ఇంకా ఏమేమి మర్చిపోతే రేషన్ కార్డు తీసుకున్నావా లొల్లి ఒకటి, లేకపోతే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డా, నల్ల రేషన్ కార్డా, అది ఎర్ర రేషన్ కార్డా, దానికి వస్తుందా రాదా అనేది ఒక పెద్ద పంచాయతీ ఉండేది. ఈ పంచాయతీలు ఏమీ ఉండవు. ఇక నుంచి కేవలం ఒక్క కార్డు ఉంటే చాలు. ఆ ఒక్క కార్డుతోటి మనకు కావలసిన అన్నింటినీ మనం, గవర్నమెంట్ పథకాలన్నింటినీ మనం ఒకే కార్డు ద్వారా పొందవచ్చు. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ని ఆ కార్డు ద్వారానే ఇస్తారు. ప్రతి చోట ఆ కార్డు నీకు వచ్చిందంటే, ఆ కార్డులో నీకు అర్హత ఉంటే ఆటోమేటిక్గా నీ స్కీమ్ నీకు వస్తుంది. ఇట్లా ప్రతి కుటుంబానికి, తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఈ కార్డు ఇవ్వబోతున్నారు. అంటే మన ఇంటికి మనకి మళ్ళీ క్యాంపులు పెడతారేమో, ఊళ్ళలో క్యాంపులు పెట్టి మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, మన వివరాలన్నీ తీసుకుంటారు. అయితే కొత్తగా ఈ కార్డుని ఇంకొక విషయం కూడా ఉంది. ఈ కార్డుగా ఇక పర్మనెంట్ ఉంటుంది. ఈ కార్డు వచ్చే నెక్స్ట్ ఒక వేరే ఏ గవర్నమెంట్లో వచ్చినా కూడా పనిచేసేటట్టు ఈ కార్డుని తయారు చేస్తున్నారు. ఒకవేళ పిల్లలు పుట్టిరనుకో, మన ఇంట్లో చిన్నపిల్లలు పుట్టిరనుకో, వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఒకవేళ కుటుంబాలు ఏర్పడ్డాయి, ఇంకో దానికి వెళ్ళిపోయారు, కొడుకులు తండ్రి అలాగయ్యారు, వాళ్ళకు కూడా ఒక్కో కుటుంబానికి ఒక కార్డు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ పేర్లు తొలగించి వాళ్ళకు కొత్త కార్డు ఇస్తారు. ఇట్లా అన్ని రకాల ఆ సౌకర్యాలతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకురావడానికి, అన్ని రకాల ప్రభుత్వ పథకాల్ని ఈజీగా ఎటువంటి తలనొప్పి లేకుండా, ఏ అధికారి దగ్గరకో వాళ్ళ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరగకుండా ఈజీగా ఒక కార్డు ద్వారా మనకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా ఒకే కార్డును తీసుకొస్తుంది తెలంగాణ గవర్నమెంట్. దీనివల్ల చాలా ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ పెన్షనర్లు ఉంటారు చూసినావా, వాళ్ళకి పెద్ద తలనొప్పి. ఆ పెన్షనర్లకి, లేకపోతే రేషన్ కార్డుకు పోయిన వాళ్ళకి, ఈ దవాఖానలకు పోయిన పెన్షనర్లకి అయితే చాలా ఈజీ అనమాట. పెన్షన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఓ తాతనో నాయనమ్మనో ఉంటుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్కి మళ్ళీ కొత్త చిట్టి తీసుకొని పోవాల్సిన పని లేదు. ఈ కార్డు తీసుకొని పోతే ఆ కార్డు కిందనే మీకు పెన్షన్ వస్తుంది. ఒక దవాఖానకు పోతే ఆ కార్డు కిందనే ఆరోగ్యశ్రీ వస్తుంది. రేషన్ షాపుకి పోతే ఆ కార్డు కిందనే బియ్యం వస్తాయి. ఇంకో గవర్నమెంట్ పథకానికి పోతే ఆ కార్డు కిందనే అది వస్తుంది. మొత్తం అన్ని మన డీటెయిల్స్ అన్నింటినీ ఒక కార్డులో పెట్టి, మన వివరాలన్నింటినీ, మన కుటుంబ వివరాలన్నింటినీ, మన ఆరోగ్య పరిస్థితులన్నింటినీ ఒక్క కార్డులోనే నమోదు చేసి, ఆ కార్డు ద్వారా ప్రభుత్వం ఇక తను గవర్నమెంట్ ఇవ్వదలుచుకున్న సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సింగిల్ కార్డు వ్యవస్థని తీసుకురాబోతుంది. నిజంగా ఇదొక పెద్ద మార్పు అనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద స్టెప్ ఇది. ఎందుకంటే అన్నింటికి ఉపయోగపడుతుంది. మొత్తం మన సంక్షేమ పథక గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇస్తాము, ఆ స్కీమ్ ఇస్తాము, ఏ స్కీమ్ ఇస్తామో చెప్తారు చూసినాం. ఆ స్కీములన్నీ ఇక నుంచి ఈ కార్డు ఉంటేనే, ఈ కార్డు ద్వారానే ఆ స్కీములన్నింటినీ మనకు అందజేస్తారనమాట. సో మొత్తంగా ఇక్కడ జనం అవేర్ కావాల్సింది ఏంటంటే, జనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్డు వివరాలు వచ్చి ఎవరైతే నమోదు ప్రక్రియ అతి త్వరలోనే దీన్ని చట్టంగా మార్చి దీన్ని ఓ జీవో తీసుకొచ్చి ఈ కార్డు నమోదు ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నమోదు ప్రక్రియలో మీ వివరాలన్నింటినీ నిజాయితీగా పూర్తి వివరాలని అందజేస్తే ఆటోమేటిక్గా ఆ కార్డు మీకు వస్తుంది. ఒక్కసారి ఆ కార్డు మీకు వచ్చిందంటే గవర్నమెంట్ పథకాలన్నింటిలో మీకు రావాల్సిన, మీరు అర్హత కలిగి ఉన్న ప్రతి పథకం మీ చేతికి ఈజీగా అందుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకునే నిర్ణయం ప్రజలకి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు? ఇట్లా అన్ని పథకాలు కలిపి ఈ కాడికి తిరుగుడు, ఈ కార్డు, ఆ కార్డు, రేషన్ కార్డు అలాగా, కరెంట్ బిల్లు కార్డు అలాగా, కళ్యాణ లక్ష్మి కార్డు అలాగా, ఈ ఆరోగ్యశ్రీ కార్డు అలాగా ఉండకుండా అన్నింటినీ ఒక్కదాన్ని తీసుకురావడం మంచిగా ఉంటుందా, ఎట్లుంటుంది? మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.